అండి మీరందరూ కూడా చక్కగా మనము పుట్టినప్పుడు ఏ వస్త్రంతో పుట్ల అర్థమైందా? తల్లి గర్భంలో నుంచి చించుకొని ఆ భగవంతుడు సన్నిధిలో మనం ఆ భూమాత మీద పడిపోయాం. అలాగే మనకి కులమతం అనేది తీసి పక్కన పడేయండి. కులమతం అనేది అసలు మన పనికిరాదు. ఈ 4 రోజులండి ఈ వేషం మనది. మనం పుట్టినప్పుడు ఆ తల్లి గర్భంలో ఆ తల్లి మనల్ని ఎంత కష్టపడి మోసిందో, మనం ఇంకా 2-3 నెలల్లో పుట్టేటప్పుడు ఆ తల్లి ఆ పురిటి నొప్పులు లోపల నువ్వు తంతుంటే, పాప అవ్వచ్చు బాబు అవ్వచ్చు, తంటుంటే ఆ తల్లి నరక వేదన ఎవరు చెప్పలేరు. ఆ తల్లి కూడా ఎవరు చెప్పుకోదు కూడా. అలాగే మనము ఒక గోతంలో మూట కట్టి పెట్టినట్టుగా మనం ఇంకా బయటికి వెళ్ళిపోవాలని ఎంత తాపత్ర పడతామో ఆ గర్భంలో నుంచి, అలాగే వచ్చాక కూడా మనము నలుగురు మంచి చేయాలి, మనం మంచిగా బతకాలని కోరుకోవాలి. అర్థమైందా? ఇదంతా కూడా చూడండి, ఈ ప్రకృతి అంతా కూడా ఒక కలకల్పన కాదు. ఇది ఒక బ్రాంక్ష, అంటే భగవంతుడు సృష్టించిన అనుగ్రహం అనమాట. ఇది మొలక చెట్టు, ఇది చూడండి తులసి చెట్టు, ఇది బొప్పాయి చెట్టు, ఇది నిమ్మ చెట్టు, ఇదిగో మామిడి చెట్టు, చూసారా? అరటి చెట్టు చూసారా? మరి అదే ఇదంతా ఒక వింత లోకం అనమాట. మనము ఒకళ్ళనొకళ్ళని కించపరుచుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళని ద్వేషించుకోకూడదు. నా భగవంతుడైనా, నీ భగవంతుడైనా ఎవరు భగవంతుడు వాళ్ళకే చేసుకొని మీరు వివాదాలుగా వెళ్లకుండా చక్కగా సామరస్యంగా నడిచారనుకోండి, ఏ బాధలు ఉండవు మనకి. అర్థమైందా? ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, భూమి మీద ఉన్న అందరూ కూడా, మానవులందరూ కూడా వివాదాలకు వెళ్ళమాకండి. చక్కగా ఎవరైనా సరే దేవుణ్ణి నమ్ముకోండి, శాంతియుతంగా, అంటే ఆలోచన చేసుకొని ప్రభు అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, గంగానత అవ్వచ్చు, నరసింహస్వామి అవ్వచ్చు, ఎవరైనా సరే మీ ఇష్టమైన దేవతలను వేడుకొని నీ వంతు నువ్వు, నా వంతు నేను చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎవరైనా ప్రార్థన చేస్తారు, అయ్యా భూమి మీద అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాడు. ఇప్పుడు నేనున్నాను, అందరూ బతికోవాలని కోరుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విధంగా సామరస్యంగా మంచి ఆలోచనతో మనం ముందు నడిచామనుకోండి, ఎలాంటి బాధలు ఉండవు. అలా అర్థమే? వాదన దిగారనుకోండి, అంతా వాదనలు ఎందుకు, అంత అవసరమా? ఒకటి తెలుసా మీకు, మనం పండుకున్నప్పుడు మనకు పిచ్చి కళ్ళు వస్తూ ఉంటాయి. మన ఆత్మ ఉన్నది ఇక్కడ ఎటుపోద్దు. ఎవరన్నా వచ్చి టచ్ చేసినప్పుడే లే అమ్మ అన్నప్పుడే అమ్మ అని తుల్లి పడేస్తారు చూడ, అప్పుడు వస్తాను మన ఆత్మ మన దగ్గరికి. ఇంత ఇదిగా ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేరు, చెప్పరు కూడా. నేను ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగున్నా కోరుకుంటానండి. అలాగే నేను పూజ చేసేవాళ్ళకి చక్కగా వాళ్ళకి ఒక మేలు జరిగింది. ఇవాళ చూడండి, నా వీడియో పక్కా చూడండి, వాళ్ళందరూ షేర్ చేయండి. వాళ్ళు నాగుకి పంచి తెచ్చారు, నాగమ్మ తల్లికి చీర తెచ్చారు, లక్ష్మమ్మ చీర తెచ్చారు. చక్కగా వాళ్ళంతా వాళ్ళు కొబ్బరికాయ ఉన్నారు, పూజ చేస్తున్నారు, ఆనందం గెలిపారు. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు చక్కగా 1000 ఏళ్ళు అంటాను. 1000 ఏళ్ళు అంటే అది నామకరణం వస్తుంది, 100 ఏళ్ళు అంటూ వస్తూ ఉంటుంది. అలాగే 10 కాలాలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై నాగు, జై తల్లి. నాకు ఎవరైనా ఫోన్ మాట్లాడాలని అనుకున్నారు అనుకోండి, నా యూట్యూబ్ మీద ఉంటుంది, నా 2 నెంబర్లు ఉంటాయి, చేయండి, మాట్లాడతాను. మా కుటుంబంలో సమస్య ఉందంటారా చెప్పండి, నేను వస్తాను ఎక్కడ దాకా. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. జై తల్లి మాతాకి, జై తల్లి. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం భాగవతే నమః. ఓం నాగమ్మ తల్లి నమః. లక్ష్మవారికి జై. నాగమ్మ తల్లి నమః. నాగండి నాగుకి, నాగల చదుపతులకి జై. ఓం భాగవతే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. నమో నారాయణాయ నమః. జై నాగమ్మ తల్లి నమః. ఓం భగవతే
నమో నాగేంద్రాయ